చెట్టుకి మొక్కలు కొమ్మ బరువైనట్టు ఉందండి. ఎందుకంటే దీనికి ఫర్దర్‌గా మొగ్గలు కూడా రావు. అదే భూమి మీద అయినట్లయితే ఇవి పెద్దగా స్ప్రెడ్ అయ్యేది. కుండీలో లిమిటెడ్ ఉంటుంది కాబట్టి వాటికి పోషకాలు కూడా ఈ కొమ్మని తీసేయాలి. సారీ, తప్పదు. పాపం పువ్వులు ఇచ్చింది కానీ తప్పదు. ఎందుకంటే ఈ కొమ్మ తీసేయకపోతే ఈ చెట్టుకు బరువు అయిపోతుంది. ఇదిగో ఈ మొక్కలకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కుండీల్లో పెంచుకునే వాళ్ళు ఇట్లా ఎక్స్ట్రా ఉన్న కొమ్మల్ని కట్ చేసుకోవటం మిగతా చెట్టుకి బలంగా ఉండటం అవుతుంది. జస్ట్ లైక్ మన హ్యూమన్ లైఫ్ లాగండి. మనసుకి బాధ అనిపించే బంధాలను, మనల్ని ఇబ్బంది పెట్టే బంధాలను ఈ కొమ్మని ఎలా అయితే నరికేసి ఈ చెట్టుకి మనము స్ట్రెంగ్త్నిస్తాము, అట్లానే మన మనసులో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ని, టాక్సిక్ పీపుల్ని పక్కకు నెట్టేసి మనము కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఇలా ఎప్పుడూ కూడా చిరునవ్వుతో, మొగ్గలతోనూ, స్నేహపూరితమైన వాతావరణంలో మన జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకండి భారంగా బాధ పెట్టేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, నటనలు నటించేవాళ్ళు అవసరమా? లేదు కదా. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో మీ మనస్సాక్షికి, విజ్ఞతకి. చూడండి, ఫుల్ ఎంత వర్షం పడినా కానీ ఈ హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్కి ఆకులన్నీ కూడా ఏదో ఒక టైంలో డస్ట్ వస్తూనే ఉన్నాయి. అందుకే ఈరోజు స్నానాలు చేయించారనమాట. ఓకే, బాయ్. మీకు కనుక ఈ చిన్న చిన్న టిప్స్, ఈ చిన్న చిన్న క్లిప్స్ నచ్చినట్లయితే వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు ప్రేమతో, స్నేహంతో మీ శ్రేయోభిలాషి జయలక్ష్మి అడ్వకేట్.